ఆర్జీవీ వ్యూహం విడుదలవుతుందా లేదా? రేపటితో వ్యూహం వివాదానికి తెరపడనుంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో సినిమా విడుదలపై రేపు తీర్పు వెల్లడిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఆర్జీవీ వ్యూహం విడుదలవుతుందా లేదా? రేపటితో వ్యూహం వివాదానికి తెరపడనుంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో సినిమా విడుదలపై రేపు తీర్పు వెల్లడిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఆర్జీవీ వ్యూహం విడుదలవుతుందా లేదా? రేపటితో వ్యూహం వివాదానికి తెరపడనుంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో సినిమా విడుదలపై రేపు తీర్పు వెల్లడిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఏంటి వ్యూహం సినిమా రిలీజ్ అవుతుందా లేదా? ఒకటి, ఇప్పటికే రెండు వైపుల వాదనలు, అంటే ప్రధానంగా రామ్ గోపాల్ వర్మ వైపు నుండి వాదనలు విన్నటువంటి ధర్మాసనము చాలా స్పష్టంగా ఒకటే చెప్పింది. ఈ సినిమా పైన ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం రేపు ఈ సినిమా పైన ఒక కీలకమైనటువంటి తీర్పు వెల్లడిస్తాము అని చెప్పిన నేపథ్యంలోనే మరి తీర్పు ఎలా రాబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే నారా లోకేష్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్ మీద విచారించినటువంటి ధర్మాసనము రెండు వైపుల నుంచి కూడా వర్షన్ ఏంటి అని చెప్పడంతో పాటు ఒక కమిటీని కూడా ఈ సినిమా పైన మీరు పూర్తిగా పరిశీలించి ఆ పరిశీలించినటువంటి వ్యవహారాన్ని తమకు తెలియజేయాలంటూ కూడా చెప్పింది. సో ఆ నేపథ్యంలోనే సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ను కూడా ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసింది. ఎందుకు కొట్టివేసింది అంటే ఆ సినిమాలు వ్యూహం అనేటటువంటి సినిమాలో చూపించినటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజకీయ నాయకులు, అంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు ఇన్వాల్వ్మెంట్ అయ్యేలాగా వాళ్ళ పేరు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా క్యారెక్టరైజేషన్ అందులో ఉండడంతో ఆ మొత్తం విషయాన్ని నారా లోకేష్ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్లు ధర్మాసనం దృష్టికి అయితే తీసుకెళ్లారు. అప్పుడు పరిశీలించినటువంటి ధర్మాసనము సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ను క్యాన్సిల్ చేశారు. వన్స్ సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అనేది క్యాన్సిల్ అయిపోతే ఇంకా సినిమా విడుదల అనేది మాత్రం ఆగిపోతుంది. సో ఈ నేపథ్యంలోనే వ్యూహం సినిమాకు సంబంధించి మరొకసారి కమిటీ ఏదైతే మార్పులు చేర్పులు చేయాలని చెప్పిన నేపథ్యంలోనే సినిమాలో కొంత మార్పులు చేసిన తర్వాత సినిమా పైన పరిశీలించినటువంటి కమిటీ మరొక నివేదికనైతే ధర్మాసనానికి ఇచ్చింది. సో వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం విచారణ ఏదైతే వాదనలు ఉన్నాయో వాదనలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి రేపు తీర్పు వెల్లడిస్తాము. దీనికి సంబంధించినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ ఏదైతుందో అది వెల్లడిస్తాము అని ధర్మాసనం చెప్పిన నేపథ్యంలోనే చాలా కీలకంగానే ఎన్నికల ముందు వ్యూహం సినిమా అనేది రిలీజ్ అవుతుందా, వ్యూహం సినిమా అనేది ఆగిపోతుందా అనేది మాత్రం చూడాలి. ఏది ఏమైనప్పటికీ మాత్రం రామ్ గోపాల్ వర్మ ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ సినిమా మీద ఏదైతే తన మనసులో ఉన్నటువంటి ఏదైతే చూపించాలనుకున్నారో వాటన్నిటినీ కూడా కొన్ని పార్టీలకు అనుకూలంగా, కొన్ని పార్టీలకు చాలా అంటే చాలా వాళ్ళకి మంచి జరిగే విధంగా తీసినటువంటి క్యారెక్టర్స్ ఏవైతున్నాయో వాటి నేపథ్యంలోనే తెరకెక్కించినటువంటి వ్యూహం సినిమా పైన మరి ఎటువంటి తీర్పు రాబోతుంది అనేది చూడాలి. ఒకవేళ ఇందులో ఉన్నటువంటి వ్యూహం సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్ ఏపీ రాజకీయాల మీద ఎలక్షన్ ముందు ఎఫెక్ట్ పడుతుంది అని ఒకవేళ ధర్మాసనం భావించిన మాత్రం మీరు సినిమాను అయితే ఆపాల్సిన అవసరం లేదు,
ఆఫ్టర్ ఎలక్షన్స్, ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఎన్నికల తర్వాత రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే ఇలా తీర్పు రాబోతుంది అనేది మాత్రం చూడాలి రాజు. మధు, ఓ పక్కన సినిమా ప్రొడ్యూసర్ ఒకవేళ ఏపీలో ఎన్నికలు అంటున్నారు కాబట్టి ఏపీలో కాకపోయినా తెలంగాణలో విడుదల చేయడానికి అవకాశం ఇవ్వమని దీనికి సంబంధించిన ప్రొడ్యూసర్ కిరణ్ అడిగినట్టు తెలుస్తుంది. మరి దానిపైన కూడా ఏమైనా రేపు చెప్పే అవకాశం ఉంటుందా? వన్స్ సినిమా రిలీజ్ అయిపోతే, ఇప్పుడు మనం చూస్తున్నాము సినిమా అనేది ఎక్కడైనా సరే రిలీజ్ అయిపోతే ఆ ప్రజలు అనేది అక్కడున్నా సరే ఇక్కడున్నా సరే, అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా కర్ణాటక అయినా లేకపోతే దుబాయ్ లో ఉన్నా అమెరికాలో ఉన్నా సరే, వన్స్ ఒక ప్రాంతం కాకుండా ఇంకొక ప్రాంతంలో సినిమా రిలీజ్ అయిపోతే అది ఆటోమేటిక్ గా ఆన్లైన్ లోకి వచ్చేస్తుంది. మనం ఎందుకో చూస్తున్నాం, ఐబొమ్మ కావచ్చు, లేకపోతే మూవీ రూల్స్ కావచ్చు, లేకపోతే ఇంకొక ఆప్షన్ ఎన్నో ఆప్షన్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అందరి చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్స్ చేతుల్లో ఉండడము, ఈ వీటన్నిటిని పరిశీలిస్తే సినిమా వన్స్ ఎక్కడైనా సరే ఒక మారుమూల గ్రామంలో ఒకే ఒక్క సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా సరే, రిలీజ్ అయిన గంట కల్లా అది మొత్తం నెట్ లోకి ప్రత్యక్షం అయిపోతుంది. అటువంటి తరుణంలో ఇటువంటి నిర్ణయం అయితే ధర్మాసనం తీసుకుంటుందా లేదా అనేది మాత్రం చూడాలి. ఇది ఏమంటే ఇంకొక 24 గంటలు, 24 hours టైం టు గో, వ్యూహం సినిమా ఏమవబోతుంది అనేది మాత్రం తెలిపోతుంది. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్.